డిఎస్సి అభ్యర్థుల ఆందోళనలు ఉద్రిక్తకు దారితీస్తున్నాయి. ఇక డిఎస్సి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటించడంతో ఇక డిఎస్సి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్లిన డిఎస్సి అభ్యర్థులను అరెస్ట్ చేసి ఇక పేట్ల బుర్జులోని పోలీస్ గ్రౌండ్స్లో రాత్రి వరకు కూడా ఉంచారు. అయితే రాత్రి సమయంలో మహిళలను సైతం చూడకుండా కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు ఇవ్వలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ గ్రౌండ్స్ నుండి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వరకు కూడా ర్యాలీగా వచ్చి డిఎస్సిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా వేదికగా అర్ధరాత్రి డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేశారు. టెట్ పరీక్ష రిజల్ట్ వచ్చిన నెల రోజుల్లో డిఎస్సి పరీక్ష పెడితే తాము ఎలా చదువుతామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 90 రోజులు గడువైనా ఇవ్వకుండా డిఎస్సి అభ్యర్థులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందన్నారు. డిఎస్సి పరీక్ష పోస్ట్పోన్ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము చేసే కార్యక్రమాలు ఏ పార్టీలకు సంబంధం లేదంటూ ఎవరైనా రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమని అభ్యర్థులు హెచ్చరించారు. డిఎస్సి వాయిదా వేయాలంటూ కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నటువంటి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, కనీసం 90 రోజుల వ్యవధి లేకుండా టెట్ రిజల్ట్ వచ్చిన నెల రోజులనే డిఎస్సిని వాళ్ళు ప్రకటించడంపై, ఎగ్జామ్ని కండక్ట్ చేయడంపై కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ చందు. డిఎస్సి సంబంధించి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలంగాణ పాఠశాల విద్య వెల్లడించడంతో డిఎస్సి అభ్యర్థులు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యాశాఖ కార్యాలయాన్ని ముద్రించడం కూడా డిఎస్సి అభ్యర్థులు ప్రయత్నించడంతో ముఖ్యంగా వాళ్ళని అయితే అరెస్ట్ చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా పోలీస్ గ్రౌండ్స్ లో నిన్న రాత్రి వరకు కూడా ఏదైతే అక్కడ ఉంచి మహిళలు సైతం కూడా కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదన్నారు. అలాగే పోలీస్ గ్రౌండ్స్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వరకు కూడా ర్యాలీగా వచ్చి డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పి ఉస్మానియా వేదికగా అర్ధరాత్రి డిఎస్సి అభ్యర్థులు అయితే ఆందోళన అయితే చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే ఈ టెట్ పరీక్ష రిజల్ట్స్ వచ్చిన నెల రోజుల్లోనే డిఎస్సి పరీక్ష పెడితే మేము ఎలా చదవగలుగుతామని చెప్పి డిఎస్సి అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 90 రోజులు అంటే 3 నెలల గడువు అయినా ఇవ్వకుండా డిఎస్సి అభ్యర్థులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందన్నారు. ముఖ్యంగా డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ చేయకపోతే, ఉదయం లోపు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమాలు ఏ పార్టీలకు సంబంధం లేదని, ఎవరైనా రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమని కూడా ఏదైతే దీనికి సంబంధించిన నాయకులతో చెప్తారు. ముఖ్యంగా టెట్ పరీక్ష రిలీజ్ అయిన నెల రోజుల్లోనే డిఎస్సి ప్రకటించడంతో వాళ్ళకి చదువుకునే సమయం లేకపోవడంతో కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సుమారు ఏదైతే కనీసం 3 నెలలు టైం ఉండాలని ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీనికి సంబంధించి వాయిదా వేయాలంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఆందోళన చేస్తా ఉంది. ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉదయం ముట్టడి చేసిన తర్వాత వాళ్ళని గుంజుకెళ్ళి లాక్కెళ్ళి వాళ్ళపైన దెబ్బలు కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. పోనీ కనీసం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, డిఎస్పీ ఆస్పిరెంట్ గా చూస్తుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు అంటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి. ఒక విద్యార్థి చెప్తున్నారు, అన్నా మేము ఛాయ్ తాగని పోతే వానికి ఛాయ్ అని చెప్పేసి క్యాంటీన్లో, పోలీస్ క్యాంటీన్లో ఛాయ్ అని పరిస్థితి. అంటే దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ పోలీసులు అవలంబిస్తున్నారు. రేవంత్ రెడ్డికి విద్యార్థి, నిరుద్యోగులు, డిఎస్పీ ఆస్పిరెంట్ అంటే భయం కాబట్టే పోలీసులను ముందు పెట్టి ఈ గేమ్ ఆడుతున్నాడు. అయ్యా, ఈ విద్యార్థి నిరుద్యోగులే నీకు అధికారాన్ని కట్టబెట్టిరు తప్ప నీ మంత్రులు, ఎమ్మెల్యే ముఖాలు చూసి ఎవడు ఓట్లేలే. ఈ రోజుకి నిలబడితే కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కలిసే పరిస్థితి లేదు. అట్లాంటి వ్యక్తులను పెట్టుకొని ఈరోజు నువ్వు ఊరేగుతా ఉన్నావు. ఏదైతే ఒక కమిటీ వేసినా అని చెప్పినావు, నీ కమిటీలు ఎవరు ఉండాలి? ఐఏఎస్, ఐపీఎస్, విద్యావంతులు ఉండాలి. కానీ నీ అధికార పార్టీ, నీ అధికార ప్రతినిధులను పెట్టుకొని నన్ను వీళ్ళు చెప్పారు పోస్ట్ పోన్ చేయొద్దు, లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి తమాషాలు ఎత్తున్నావు, డ్రామాలు ఎత్తున్నావు. బిడ్డ రేవంత్, నువ్వు అడుగుతావు, నువ్వు అంటావు కదా మందికి లాగులో తొండలెక్కేనా, కప్పలెక్కేనా, బరులెక్కేనా, అవే అడుగుతుంది డిఎస్ ఆస్పిరెంట్ నిన్ను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులము మా భుజాల మీద మోసి మీకు అధికారం ఇస్తే మేము ఆస్తులు అడుగుతలేము, మీరు చెప్పిన గతంలో ఇచ్చిన హామీలు అడుగుతలేము. గత ప్రభుత్వం మెగా డిఎస్సీ అని చెప్పి మాకు 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసింది. తర్వాత మీరు మెగా డిఎస్సీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నమ్మి మోసపోయినాం. ఈరోజు అర్థమవుతుంది. సరే, మీరు 25,000 పోస్టులు అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మా ఉద్యమాలు చేసినప్పుడు ప్రకటనలు ఇచ్చి కూడా ఈరోజు 11,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తే అయినా సరే అని చెప్పి
ఏది గుడ్డి కళ్ళు మెల్లనయ్యం అన్నట్టు మేము అయినా సర్దుకుపోయినాం. ఇప్పుడు మేము ఏం అడుగుతున్నాం మిమ్మల్ని, మాకు మానసికంగా మెంటల్గా ప్రెజరు, సిలబస్ పెంచిండ్రు, ఆ సిలబస్కు తగ్గ జీకే కరెంట్ అఫైర్స్ టెట్కు మీ ఎంపీ ఎలక్షన్ల లబ్ధి కోసం మాత్రమే మీరు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ టెట్ ఎగ్జామ్ ఎప్పుడైపోయింది? జూన్ 3 రోజు టెట్ ఎగ్జామ్ అయిపోయింది. జూన్ 12 రోజు రిజల్ట్ ఇచ్చింది. జూన్ 12కు